నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీరు ఈ విషయం మీద దృష్టి సారించి మా కడపను కాపాడాలని కోరుకుంటున్నాను. రెండో విషయం, ఇప్పుడు పిల్లోళ్ళకి నేను మదర్ని, నాకు 2 పిల్లోళ్ళు. ఈ ట్యాబులు ఇవన్నీ ఇచ్చి ఈ యొక్క దీనివల్ల జరిగే అనర్థాల గురించి కూడా ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. క్యాంపెయినింగ్ తిరుగుతుంటే పిల్లల తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు ట్యాబులు ఇచ్చారు, మానిటరైజేషన్ అని చెప్పి ఇచ్చారు, కానీ అందులో పిల్లలు ఏం చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి విద్యా వ్యవస్థ అభివృద్ధి చేశామన్నారు, కానీ గత ప్రభుత్వము విద్యార్థులని రకరకాల వాటికి ఎక్స్పోజర్ చేసి నాశనం చేసిన ఘనత కూడా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు డిప్యూటీ సీఎం గారికి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ యొక్క కడపలో ఈ యొక్క ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో ప్రాథమిక పాఠశాలల్ని విలీనం చేశారు. దీనివల్ల టీచర్లకు విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. దూర ప్రాంతాలు లేకుండా డ్రాప్ అవుట్స్ పెరిగినారు. దాంతో పాటు ఈ విలీనం ద్వారా ఖాళీ ఏర్పడిన స్కూళ్ళల్లో ఈ అధికారులను మేనేజ్ చేసుకుని అందులో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ కార్పొరేషన్ పెట్టుకున్న దురదృష్టం, దుర్భాగ్యం ఏంటంటే మన కడప కార్పొరేషన్, ఇక్కడున్న ప్రజలకందరికీ తెలుసు, ప్రైమరీ స్కూల్స్లో సమాజ సేవ పేరిట మీద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టేసుకొని నీళ్ళు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఆ పార్టీ యొక్క ఆఫీస్ కింద ఈ స్కూల్ కన్వర్ట్ చేసుకునేది అనేది మీ దృష్టికి తీసుకెళ్తున్నాను. దీని మీద ఒక విచారణ జరిపి ఈ కార్పొరేషన్లో రెజల్యూషన్స్ చేసి దాన్ని అధికారికంగా అప్రూవల్ ఇచ్చుకొని స్కూల్స్ని పిల్లలకు చదువులు అక్కర్లేదు, వీళ్ళకి ఆ స్కూల్స్ని కబ్జా చేసుకొని ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వాటర్ ప్లాంట్లు పెట్టి వాటిలో ఆ పార్టీ ఆఫీసులు పెట్టేసుకొని అక్కడ గుమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉండరు. దీని మీద కలెక్టర్ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, అలాగనే డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. దీంట్లో మేము కూడా మా ప్రయత్నం చేసినాము. వాళ్ళు ఈ యొక్క కార్పొరేషన్ గత 20 సంవత్సరాల నుంచి ఆ పార్టీ ఆధీనంలో ఉండడం వలన వాళ్ళు దీన్ని కబ్జా చేసుకొని ఇలాంటి అవినీతి చేసి పిల్లల స్కూల్స్ను కూడా కబ్జా చేసిన పరిస్థితులు ఈ కడపలో ఉన్నాయని అందరి దృష్టికి తీసుకెళ్తున్నాను. కాబట్టి డిప్యూటీ సీఎం గారు దీన్ని ప్రత్యేకంగా రాసుకొని ఈ స్కూల్స్ని మళ్ళా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.